ధ్యాన మాతృత్వము. రచన సేకరణ సి దేవి సూర్య. ధ్యాన మాతృత్వము దివ్య మాతృత్వము మరియు గర్భంలోని శిశువుతో మాట్లాడడం. ప్రసవం, పిల్లల పెంపకంలో ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం, అంగీకారం, సమాచారం అందించడం, పరస్పర ఎదుగుదల, సమస్థితిలో పెంచుట, శరీరం పట్ల సరైన అవగాహన, ఆధ్యాత్మిక శక్తులు. అవునా? ఇది దానితో పాటుగా శరీర వికాసం, మానసిక వికాసం మరియు భావ వికాసం, బుద్ధి వికాసం, ఆధ్యాత్మిక వికాసం, ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాము. పిల్లల గురించి ఏం చేయాలి, ఏంటి అనేది కూడా. అవునా? నిన్నటి తరగతిలో మనకి ధ్యానం చేసే విధానం, ఏ విధంగా ధ్యానం చేయాలి అనేది కూడా చెప్పుకున్నాము. ఏ విధంగా ధ్యానం చేసే విధానం, స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి వేళ్లలో వేళ్లు పెట్టుకొని రెండు కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి. ఏ విధమైన స్మరణ, ఉచ్చారణ చేయవద్దు. ఆలోచనలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు కట్ కట్ అంటే డిలీట్ చేసి మళ్ళీ శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. అందువలన మీ శ్వాస చిన్నదై నాసికాగ్రం అంటే భ్రూమధ్యంలో స్థిరమై ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. అలా చేయడం మూలంగా అంటే ఎంత సమయం ధ్యానం చేయాలి, ఎవరి వయసు ఎంతో, కనీసం అన్ని నిమిషాలు ప్రతిరోజు తప్పక ధ్యానం చేయాలి. ధ్యానం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ధ్యానం వలన కలిగే లాభాలు మనం ఇవన్నీ పిల్లలకు చెప్పాల్సి ఉంటుంది. పిల్లలతో పాటు మనం కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ధ్యానం వలన కలిగే లాభాలు అంటే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, గెలుపు, ఓటమిల మధ్య సమతుల్యం పొందవచ్చు. అవునా? ఆందోళన, భయం, విసుగు, దుఃఖం, నిరాశ, ఆవేదన, అలజడి, అజ్ఞానం, మూర్ఖత్వం, జీవితం పట్ల విరక్తి, మూఢనమ్మకాలు తొలగిపోతాయి. ధ్యానం ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. బీపీ, షుగర్, ఆస్తమా, అవునా, స్పాండిలైటిస్, మైగ్రేన్, కీళ్ల నొప్పులు, అల్సర్స్, గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు. ఇంత సులభంగా ఎలాంటి డబ్బులు అవసరం లేదు. మనం కొంచెం సమయం పెడితే సరిపోతుంది. మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు మనతో పాటు మన పిల్లల్ని కూర్చోబెట్టుకుంటే వాళ్ళకి మనం సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా! అవునా? అందుకే ప్రతి ఒక్కటి మనం చేయాల్సిందే. ఇక ఇప్పుడు మన పిల్లలకు వివిధ దశలలో వారికి కావలసిన అవసరాలు తీర్చి, వారికి షరతులు లేని ప్రేమను అందించి, సరైన విధంగా పెంచడానికి ఎంతో స్వీయ పరిశీలన, ధ్యాన సాధన, జ్ఞాన సముపార్జన అవసరం. మనం ముందు నుంచి ఇదే కదా చెప్పుకుంటున్నాము. ఏంటి? పిల్లలకి ఎలాంటి షరతులు, కండిషన్స్ లేనటువంటి లవ్. కండిషన్స్ పెట్టకూడదు పిల్లలకి. అవునా? స్వీయ పరిశీలన, ధ్యాన సాధన, కండిషన్స్ లేకుండా, వారిని ఎలాంటి షరతులు లేకుండా వారికి మంచి ప్రేమను అందించి ఇవి మనం పెంచితే మనము వారికి స్వీయ పరిశీలన అంటే వాళ్ళు ఎలా పరిశీలించుకుంటారు తమని తాము. ఇప్పుడు మనది మనం ఎలా చూసుకుంటున్నామో పిల్లల్ని వాళ్ళని కూడా వాళ్ళని చెక్ చేసుకోమనాలి. అవునా? అంటే ఇప్పుడు చూడండి, మన పిల్లలు మనకు ప్రతిరూపాల వంటివారు. అంతే గదా! మీరు వారికి ఎన్నో కోట్లు సంపాదించి ఇవ్వవచ్చు. కానీ ఆ సంపదను వారు నిలబెట్టుకోవచ్చు లేదా పోగొట్టుకోవచ్చు. గ్యారంటీ ఏముంది? ఇప్పుడు మీ తాత వాళ్ళు అంత సంపాదించిన ఆస్తి మీరు నిలబెట్టుకుంటారన్న గ్యారంటీ ఉందా? అలాగే ఇప్పుడు మనం సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తి వాళ్ళు నిలబెట్టుకుంటారన్న గ్యారంటీ ఏంటి? మనకు తెలియదు. కానీ ఆ అజ్ఞానంతో వారికి ఏర్పరిచే పరిమితులు
బ్లాక్స్‌ను. వారు జీవితాంతం మోస్తూ సమస్యలను సృష్టించుకుంటూ ఉంటారు. ఏంటి ఇప్పటి వరకు మేము డబ్బిచ్చాం కాబట్టి వాడికి ఇంకెలాంటి నాలెడ్జ్ అక్కర్లేదు. ఈ డబ్బును కాపాడుకొని ఉంటే చాలు అంటే డబ్బును కాపాడుకొని ఉండడానికి కూడా నాలెడ్జ్ కావాలి కదా పిల్లోడికి. ఓకే. మీరు చాలా సంపాదించి పెట్టారు. అదెలా రక్షించుకోవాలి? ఆ డబ్బుని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఆ నాలెడ్జ్ అయినా ఉండాలి కదా! నేను సంపాదించాను కాబట్టి ఇంక నా కొడుకేం సంపాదించని అవసరం లేదు. వాడు విచ్చలవిడిగా తిరగనియండి, ఖర్చులు పెట్టనియండి. ఎంతవరకు సమంజసం ఇది? అలా కాదు గదా! అందుకే అన్నమాట. వారికి తిరిగి వారి పిల్లలకు కూడా అటువంటి పరిమితులు బ్లాక్స్‌ని ఇస్తారు. ఆ! ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మీకిచ్చారని, మీరు మీ పిల్లలకిచ్చారని, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లకిచ్చారని అంటే ఇంక వాళ్ళు సొంతంగా వాళ్ళ తెలివిని వాళ్ళు ఉపయోగించుకోకూడదనమాట. అంటే ఇప్పుడు చేసే పని అలాంటిదే కాబట్టి చెప్తున్నాను నేను. అవునా? అలా కాకుండా ఎంత డబ్బు ఉన్నా, ఏమున్నా కానివ్వండి, ఎలా ఉండాలి? డబ్బు ఇయ్యాల పోతే రేపు సంపాదించుకుంటాం కదా! కాబట్టి వారికి ప్రేమ, అభిమానము ఎలా ఉండాలి అనేది కూడా మనం చెప్పాల్సుంటుంది. అందుకే ఇదే పరంపర కొనసాగించకూడదు. ఏ విధంగా నేను మా అమ్మ, నాన్న నన్ను కష్టపెట్టకుండా నన్ను పెంచారు. నాకు డబ్బిచ్చిపోయారు. కాబట్టి నేను గూడా నా కొడుకుని కష్టపెట్టకుండా నేను గూడా డబ్బిచ్చిపోతాను. డబ్బు ఇచ్చిపోతావు. నాలెడ్జ్ కూడా కావాలి కదా! అందుకే అలాంటిది మనము కొనసాగించకూడదనమాట. కనుక దీనిని మీ వద్దే మన వద్ద ఆపేయాలి. అలా జరగాలంటే మీ పట్ల మీరు ఎంతో ఎరుక తెచ్చుకొని, అవునా? తెలుసుకొని మనలోని లోపాలను సరికాని ఆలోచన విధానాలను, మరి సరికాని నమ్మకాలను గుర్తించి, వాటిని పూర్తిగా పరిణామం చెందించుకొని జ్ఞానం పొందవలసి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే మనం చైతన్యవంతంగా, ఉత్తమంగా మన బాధ్యతను నెరవేర్చగలము. నెరవేర్చిన వారము అవుతాము. అవునా? మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచిన వాళ్ళం కూడా అవుతాము. మరింత వివరాల్లోకి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్పనా? ఇప్పుడు మనం తెలుసుకోబోయే జ్ఞానం ఎవరి తల్లిదండ్రులను నిందించడానికి కాదు. అవునా? అలాగే దయచేసి స్వీయ నిందలకు వెళ్ళవద్దు. మిమ్మల్ని మీరు తప్పు పట్టుకొని బాధపడడానికి కాదు. అయ్యో! నేను ఆ రోజుల్లో నా కొడుకుని బాగా కొంచెం ఇలా కాదు, ఇలా అని ఒక పద్ధతిగా పెంచుంటే బాగుండేది. నేను చాలా తప్పు చేశాను. అంటే స్వీయ నింద. మనల్ని మనమే కించపరుచుకోవడం. మనమే తిట్టుకోవడం. అబ్బా! నేనెందుకు ఇలా చేస్తే తిట్టుకుంటూ ఉంటారు కదా కొంతమంది. అలా కాదనమాట. అందుకే తల్లిదండ్రులు వారి జ్ఞానాన్ని, అవగాహనను అనుసరించి వారికి మంచిది అనిపించిన దానినే మీకు చేస్తారు. మన పిల్లలు. అంతే కదా! అదే విధంగా మీరు మీ అవగాహన మరి జ్ఞానం మేరకు మీ పిల్లలకు మంచినే చేస్తారు. అప్పటి వారికి మరియు మీకు తెలిసిన దానినే పిల్లలకు అందించారు. కనుక పొరపాట్లు జరిగి ఉంటే తల్లిదండ్రులను నిందించడమో, లేక మిమ్మల్ని మీరు నిందించుకోవడమో చేయవద్దు. తల్లిదండ్రులు మనకి జన్మనివ్వడమే, ఈ శరీరాన్నివ్వడమే, ఈ కాయం ఇవ్వడమే గొప్ప విషయమండి. ఇంకా వారిని నిందించడానికి లేదు అక్కడ మనం. అవునా? ఇప్పుడు ఈ దివ్య వర్తమాన క్షణాలలో అంతటిని సరిచేసే, అన్నిటిని పరిణామం చెందించే అద్భుతమైన శక్తి ఉంది మనకు. అవునా? ఈ వర్తమాన క్షణంలోనే అంటే మీ శ్రద్ధ, మీ సాధన, మరి మీ ఎరుక అంతటిని పరిణామం చెందించి, మిమ్మల్ని మరియు మీ జీవితంలోని అన్ని ఇతర విషయాలను సరిచేసే శక్తి మీలోనే ఉంది అని తెలుసుకోవాలి. మన పిల్లలకు మనం సరైన ఆధ్యాత్మికమైన పెంపకం అందించడానికి వారి అవసరాలను తెలుసుకోవడంతో పాటు అవునా? మీకు మీ చిన్నతనంలో ఏ అవసరాలు తీరలేదో, దానివల్ల మీరు ఎలాంటి బ్లాక్స్‌ను, పరిమితులను మీలో ఏర్పరచుకున్నారో గుర్తించి, వాటిని స్వస్థపరుచుకోవడం, పరిణామం చెందించుకోవడం ఎంతో అవసరం. అవునా? దాన్ని తెలుసుకొని, మార్పులు చెందించుకోవడం ఎంతో అవసరం. అప్పుడు మాత్రమే సరైన విధంగా, పరిపూర్ణంగా మీరు మీ పిల్లలకు అన్నింటినీ
అందించగలరు. అవునా? మీ పరిమితులు ఏర్పరచుకోవడం అనేది గర్భస్థ దశ నుండి ప్రారంభం అవుతుంది. అవునా? ఉదాహరణకు ఒక కేస్ స్టడీ గురించి తెలియజేస్తాను. అంటే ఒక అమ్మాయికి చిన్నతనం నుండి మైగ్రేన్ తలనొప్పి ఉంది. ఎన్నో టెస్టులు చేశారు. ఎంతోమంది వైద్యులను అంటే ఎంతోమంది డాక్టర్లను కలిసారు. ఇంకా ఎన్నో మందులను కూడా వాడారు. కానీ ఫలితం లేదు. ఆమెకు ప్రతిగమం అంటే రీగ్రెంట్ ద్వారా గతంలోనికి పంపినప్పుడు ఆమెను ఆ తలనొప్పికి మూల కారణం వద్దని వెళ్ళమని చెప్పినప్పుడు ఆమె తన తల్లి గర్భస్థ దశలో ఒక శిశువుగా ఉన్న జ్ఞాపకాలలోనికి వెళ్ళింది. అప్పుడు ఆమె తెలుసుకుంది. ఏమని? ఆమె తల్లికి ఆ గర్భం అప్పుడు తల్లి కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎంత భయంకరం కదా! ఆ గర్భం తొలగిపోవాలని ఆమె కోరుకుంది. దానికి ఆ బిడ్డ ఎంత మాత్రం తట్టుకోలేకపోయింది. తను ఆ తల్లి యొక్క ఆలోచన వల్ల ఒక షాక్‌కు గురి కావడం జరిగింది. అది ఆమెలో ఒక మైగ్రేన్ నొప్పిగా ఏర్పడింది. కానీ అప్పటికి ఆమె తల్లి వయస్సు 16 సంవత్సరాలు. చాలా చిన్నతనంలో పెళ్లి జరిగింది. ఇంకా జీవితంలో అనేక సమస్యలు. అందువల్ల ఆమె తల్లి ఆ విధంగా ఆలోచించింది. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి తన తల్లిని పూర్తిగా క్షమించింది. ఆపై ఆమెకి ఆ మైగ్రేన్ తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఆమె ఎన్నో సంవత్సరాలు దానితో బాధ అనుభవించవలసి వచ్చింది. అది అందరిలో ఒకే విధంగా ఉండదు. ఒకే రకమైన పరిస్థితుల్లో వారి వారి ఆత్మస్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. పైన చెప్పిన అదే పరిస్థితులలో తల్లి తన బిడ్డను స్వీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు అందరికీ అదే విధంగా జరగదు. కొందరికి వారి సంబంధ బాంధవ్యాల పట్ల ఏమాత్రం ఉండదు. చిన్నతనం నుండి వారితో వారే వారి సౌకర్యాలకు, వారి ఆలోచనలకి 100% ప్రాముఖ్యమిస్తారు. కొందరు తమలో నేను విలువలేని వానినని అనే ఆత్మన్యూనత భావాన్ని ఏర్పరచుకుంటారు. అంటే గర్భస్థ దశలో తల్లి మరియు తండ్రి యొక్క మానసిక పరిపక్వత అవునా? వారి భావోద్వేగాలు, వారి ఇరువురి మధ్య గల అవగాహన, అప్పటి వారి కుటుంబంలోని పరిస్థితులు, ఇప్పటి ఎన్నో సమస్యలకు మూల కారణం కావచ్చు. అలాగే డెలివరీ సమయంలో ఆచరించిన విధానాల వల్ల, మరి సిజేరియన్ వల్ల కూడా బ్లాక్స్ ఏర్పడవచ్చు. అసలు డెలివరీ కష్టమయ్యే సిజేరియన్‌కు దారి తీసే పరిస్థితులు ఏమై ఉండవచ్చు? కడుపులో ఉన్నది పాప అయితే తల్లిదండ్రులు, అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు అంతా అబ్బాయిని కోరుకుంటూ ఉంటారు. అవునా? దానివల్ల ఆ బిడ్డ తను ఎవరికీ అవసరం లేని దానిననే తిరస్కార భావాన్ని అనుభవిస్తుంది. ఎంతో అభద్రతా భావం కలుగుతుంది. మరి ఎంతో బాధను అనుభవిస్తుంది. అప్పుడు ఆ బిడ్డకు పుట్టడం ఇష్టం ఉండదు. అవునా? బయటకు రావాలంటే భయపడుతుంది. అటువంటి సమయంలో సహజంగా ప్రసవం జరగకుండా అవునా? ఎన్నో కాంప్లికేషన్స్, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇంకా గర్భంలో బిడ్డ ఉండగా తల్లిదండ్రులు ఇద్దరూ గొడవలు పడుతూ ఉంటే, ఆ బిడ్డకు చాలా భయం కలుగుతుంది. బిడ్డ గర్భంలోకి ఎంతో దివ్య ప్రణాళికతో, ప్రేమతో, నమ్మకంతో రావటం జరుగుతుంది. ఈ విధమైన స్పర్శలతో కూడిన వాతావరణంలోనికి రావాలని ఉండదు. వారే గొడవలు పడుతుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడతారు. ఇదంతా నిత్యం జరుగుతుంది. ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కాబోయే వారందరికీ ఇది ఒక హెచ్చరిక. ఏంటి? ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంటే గర్భంతో ఉన్నప్పుడు మీ భార్యతో గొడవ పడకండి. అవునా? అప్పుడు ఆ బిడ్డ బయటకి రావడానికి తిరస్కారం చూపిస్తుందన్నమాట.
అటువంటి సమయాలలో కూడా డెలివరీ కష్టమవుతుంది. అలాగే గర్భవతిగా ఉన్న అమ్మాయి ప్రసవం పట్ల, నొప్పుల పట్ల భయం ఏర్పరచుకుంటే అప్పుడు కూడా డెలివరీ కష్టమవుతుంది. ఇటువంటివే మరిన్ని కారణాలు ఉండవచ్చు. అప్పుడు కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, ప్రేగు మెడ చుట్టూ తిప్పుకోవడం, అవునా? ఉమ్ము నీరు తగ్గిపోవడం, ఇంకా వేరే విధమైన కాంప్లికేషన్స్ ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీయడం జరుగుతుంది. వారికి వారుగా బయటకు రాగల శక్తి ఉన్నప్పటికీ, వారు మరొకరి సహాయంతో కానీ బయటకు రాలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ విధమైన పిల్లలలో నేను ఏమి చేయాలని నాకు బయట నుండి సహాయం అందితే గాని చేయలేను అనే భావం ఏర్పడుతుంది. ఇది అందరిలో ఒకే విధంగా ఉండదు. కానీ ఎక్కువ శాతం మంది 100కు 80 మందిలో ఇటువంటి నమ్మకం ఏర్పడుతుంది. చెప్పండి, 100కి 80 మంది అంటే ఇది నాటే జోక్ అండి. ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. అవునా? మరికొందరు మరొక రకంగా దానిని పూర్తి భిన్నంగా ప్రతిస్పందిస్తారు. వారిని వారి దారిలో కాక వేరే దారిలో బయటకు తీసేందుకు అంటే నాకు తెలుసు మీరెందుకు కలుగజేసుకుంటున్నారు అన్నట్టు ప్రవర్తిస్తారు. మీరు అన్నీ నాకు తెలుసు, మీరు కలుగజేసుకోవద్దు అన్నట్టు వేరే వారిని వీరికి ఏమైనా చెప్పడానికి లేదా నేర్పడానికి అనుమతించరు. ఏమి చెప్పినా వినరు. అన్నీ నాకు తెలుసు అని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనివల్ల వారికి అందడానికి సిద్ధంగా ఉన్న సహాయాన్ని మరీ మంచిని కూడా నిరాకరిస్తారు. అవునా? సహాయం అందినా కూడా తీసుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ తల్లి ముందు నుండి బిడ్డతో మాట్లాడుతూ ఉంటే అవునా? ప్రీ బర్త్ అవును కమ్యూనికేషన్స్ వల్ల ఆ బిడ్డ చక్కగా తల్లికి స్పందించడం, వినడం జరుగుతుంది. కాబట్టి డెలివరీ సమయంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే ఉదాహరణకి బిడ్డ అడ్డం తిరగడం లేదా ప్రేగు మెడకు తిప్పుకోవడం, ఇంకా ఇలాంటివి ఏర్పడినప్పుడు తల్లి ధ్యానంలో కూర్చొని బిడ్డతో కమ్యూనికేట్ చేస్తే వారు చక్కగా స్పందించి సహకరిస్తారు. అవునా? చిన్నా, కన్నా, మేము నీకోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాము. మేము ఎదుర్కొన్న సమస్యలు, స్పర్ధలు నీకు సంబంధించినవి కావు. నిన్ను మేము ఎంతో ప్రేమగా, భద్రంగా చూసుకుంటాము. నిన్ను మా పూర్తి హృదయంతో అంగీకరిస్తున్నాము. ఘనంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని పరిస్థితులు అద్భుతంగా మారతాయి అని ఈ విధంగా మాట్లాడినప్పుడు అడ్డం తిరిగిన బిడ్డ సరైన విధంగా తిరగడం, మెడకు చుట్టుకున్న బొడ్డు ప్రేగును తీసివేయడం మొదలైనవి జరిగాయి. ప్రతి బిడ్డ తను గర్భంలో ప్రవేశించినప్పుడే ఎప్పుడు పుట్టాలి అని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ మీకు కావలసిన డాక్టర్ అందుబాటులో లేరనో, మంచి ముహూర్తం ఉందనో, లేదా వేరే ఏవైనా కారణాల వల్ల ఆ బిడ్డ నిర్ణయించుకున్న దానికంటే ముందుగా ఆపరేషన్ చేసి తీసేస్తే వారిలో ఒక విధమైన కన్‌ఫ్యూజ్ ఏర్పడుతుందనమాట. వారు విషయాలను అర్థం చేసుకోవడంలో తడబడుతూ, నిర్ణయాలు తీసుకునే విషయంలో అంటే ఎంపిక చేసుకునే విషయంలో వారు కన్‌ఫ్యూజ్‌కి గురి అవుతుంటారు. దీనికి కారణం అక్కడ మొదలవుతుంది. బిడ్డ గర్భంలో ప్రవేశించినప్పటి నుండి పుట్టిన తర్వాత ప్రతి బిడ్డకు కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలు అంటే అవి గాలి, నీరు, ఆహారం, బట్టలు, ఇల్లు వంటివి. ఇవన్నీ మన మనుగడకు ఎంతగానో అవసరం. అవునా? ఉండి తీరాల్సినవి. అలాగే ప్రతి బిడ్డకు కొన్ని అవసరాలు ఉంటాయి. అవి తీరవలసిందే. కానీ అలా తీరకపోతే వారు తమకు తాము ఎన్నో పరిమితులకు ఏర్పరుచుకోవడం జరుగుతుంది. వారికి వివిధ దశలలో రకరకాల అవసరాలు ఉంటాయి. ఎటువంటి షరతులు లేని ప్రేమ, స్పర్శ, పూర్తి అంగీకారం మరియు గౌరవం అన్నమాట. గౌరవం, నమ్మకం నిలబెట్టుకోవడం, సరైన జ్ఞానం అందించడం,
సమయం ఇవ్వడం, వారిని అర్థం చేసుకోవడం, సహాయం, రక్షణ కల్పించడం, స్వేచ్ఛనివ్వడం మొదలైనవి. ఎప్పుడైతే ఒక బిడ్డకు ఈ అవసరాలు తీరవో, వారు కలుషితం అంటే పొల్యూట్ అవుతారు. అప్పుడు వారిలో సరికాని నమ్మకం, అవునా, సరికాని ప్రవర్తన ఏర్పడతాయి. వాటిని కొంత తెలుసుకుందాం మనం. అవునా? ఇవి రేపటి తరగతిలో మనము తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.